పెహల్గాం దాడిలో మృత్యువాత పడ్డటువంటి 25 మంది భారత పౌరులకి అశ్రునివాళులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజయ్ టీవీ. ఈరోజు అభిజయ్ టీవీ కొంచెం లేట్గా రెస్పాండ్ అయింది, ఏమనుకోవద్దు అందరూ కూడా. ఈరోజు భారతదేశంపై పాకిస్తాన్ కుక్కలు చేస్తున్నటువంటి దాడిని ఖండించడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. పెహల్గాం, కాశ్మీర్ ప్రాంతంలోని పెహల్గాం స్విట్జర్లాండ్ అంటే ఇండియాకి స్విట్జర్లాండ్ అంటే ఒక టూరిస్ట్ ప్లేస్లో మన అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి టూరిస్టులపై, మన భారత టూరిస్టులపై ఐడి కార్డులు చెక్ చేసి మరి నువ్వు హిందువా కాదా అని తెలుసుకొని చంపేశారంటే ఎంతటి పగబెట్టుకొని భారతదేశ హిందువుల మీద అసలు పాకిస్తాన్ నా కొడుకులు ఇలా చేస్తున్నారంటే, ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తూ ఎంతటి దుశ్చర్య అంటే ఇది అసలు తట్టుకోలేని. ప్రతి భారత పౌరుడికి రక్తం మరుగుతూ ఉంది ఈ సమయంలో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూనే ఉన్నారు, స్పందించాలి కూడా. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న కొన్ని డెసిషన్స్, భారత్ ఎదుగుతున్నటువంటి తీరుని వాళ్ళు అసలు భరించలేక పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా మీద ఇటువంటి దాడులు చేయడం అనేది చాలా క్రూరమైన హింస చర్యగా భావిస్తూ ఉన్నాము. ఇప్పటికే భారతదేశ ప్రభుత్వం కొన్ని జలాలపై అంటే నీళ్లు ఆపేసింది. అదేవిధంగా ఆర్థిక మాంద్యం కూడా ఆపేయాలి, వాళ్ళని పూర్తిగా ఆర్థిక మాంద్యంలోకి పాకిస్తాన్ని నెట్టేయాలి. అసలు ఏమి లేకపోతేనే ఇట్లా కొట్టుమిట్టాడుతున్న పాకిస్తానే మన మీద ఇట్లా అంటే అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి 4 నెలలకు ఒకసారి ఇట్లా మన మీదకి వచ్చి 2, 3, 4, 5 భారత పౌరులైన అమాయకమైన ప్రజల్ని ఇట్లా చంపేస్తూ ఉంటే మూసుకొని కూర్చోవాలా భారతదేశ ప్రజలు? ఈ పాకిస్తాన్ నా కొడుకులను తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా భారతదేశంలో అన్యాయంగా చొచ్చుకొని వచ్చి నివసిస్తున్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి మనుషులను, వ్యక్తులను ఖచ్చితంగా భారతదేశం నుంచి వెళ్ళగొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాము ఈ భారత ప్రభుత్వాన్ని. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చెప్తా ఉన్నాము, మీరేదో ఓట్ల కోసం, సీట్ల కోసం, మీరు వెనకేసు కోసం వస్తే మాత్రం రేపటి పొద్దున మన భవిష్యత్తుకి, మన భవిష్యత్ తరాలకి మనుగడ లేకుండా పోతుంది. ఖచ్చితంగా ఈ విషయంపై సీరియస్గా భారత ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకొని ఇటువంటి దాడులు జరగకుండా మనం తిప్పికొట్టే విధంగా ఉండాలి తప్ప వాళ్ళకి తొత్తులుగా మనం ఉండకూడదు. ఒకడొచ్చి 15 నిమిషాల్లో నాకు టైం ఇస్తే హిందువులందరిని వేసేస్తా అంటాడు, ఇంకొకడేమో అందరిని నరికేస్తా అంటాడు. ఇట్లాంటి నా కొడుకులకు స్వేచ్ఛ, స్వతంత్రం ఇచ్చింది మన భారతదేశంలో. మనం ఇలా బానిసల్లా బతకడానిక, ఏ నిమిషంలో కూడా చచ్చిపోతామో తెలియకుండా ఉండడానిక? ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఇండియన్కి, ప్రతి భారత పౌరుడికి ఉంది. ఖచ్చితంగా తెలియజేస్తున్నాను, ఫస్ట్ మీరు భారతదేశానికి సంబంధించిన పౌరులే తప్ప ఏ నా దేశానికి సంబంధించిన పౌరులు కాదు. లేదు మేము ఇక్కడ ఉండమనుకుంటే దొబ్బేయండి ఫస్ట్ ఇక్కడి నుంచి అని చెప్పేసి మీకు ఖచ్చితంగా తెలియజేస్తున్నా. అందరికి కూడా ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం నా మాతృభూమి. భారతదేశం మీద ఎవరైనా చెయ్యేస్తే చేతులు ఇరగొట్టి, కాళ్ళు ఇరగొట్టి, తలకాయ వంచే విధంగా మన భారత ప్రభుత్వం తిప్పికొట్టాలి తప్ప ఎవ్వడికి కూడా జాజీరుగా ఉండకూడదు. ఆ కసబ్ గాడిని జైల్లో వేసి 19 నెలలు 20 నెలలు సాది వాడిని తర్వాత ఉరివేశారు. ఆడికి అంత డబ్బు ఖర్చు పెట్టారు ఆడి మీద. అట్లాంటి నా కొడుకులను కూడా అట్లా చేస్తే తాజ్ హోటల్లో ఎంత మందిని చంపేశాడు, 42 మెంబర్స్ని చంపేయడం జరిగింది వాడు. అట్లాంటి నా కొడుకులకు కూడా ఫుల్గా తిండి పెట్టి అలా మేపి, పందుల్లాగా మేపి ఈరోజు భారత ప్రభుత్వం ఖజానాని లూటీ చేసింది. అట్టండి అప్పటి ప్రభుత్వాలు. ఖచ్చితంగా చెప్తున్నాం కదా, ఆర్మీ, రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పాకిస్తాన్ నా కొడుకులను తరిమి కొట్టాలి. ఈరోజు పెహల్గాంలో జరిగిన ఘటన మళ్ళీ రిపీట్ కాకుండా ఖచ్చితంగా యుద్ధం ప్రకటించే విధంగా వాళ్ళని తరిమి కొట్టాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశానికి సపోర్ట్గా మద్దతు నిలుస్తున్నాయి. పాకిస్తాన్ని ఏకాకి చేసి పండబెట్టి తొక్కాలి పాకిస్తాన్ నా కొడుకులని. ఈ దేశంలోనే ఏ మూలకు ఎవడైనా బలవంతంగా చొచ్చుకొని వచ్చినా బంగ్లాదేశ్ కొడుకు కానీ, పాకిస్తాన్ కొడుకులను కానీ, చైనా కొడుకులను కానీ ఎవరిని కూడా ఇక్కడ ఉండనివ్వకుండా తరిమి కొట్టాలి. ఖచ్చితంగా అన్యాయంగా టైం అయిపోయినా కానీ చొచ్చుకొని ఉండి ఇక్కడ మన మీద దాడులు చేస్తున్నారంటే అంతటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకని అడుగుతున్నా నేను ఈరోజు. ఎందుకంటే ఐడి కార్డులు చూపించమని పేర్లు, హిందువుల ఐడి కార్డులు పేర్లు చెక్ చేసి చంపేసి మరి మన భారత హిందూ పౌరులకి ఇక్కడ
అసలు ప్రాణహాని ఉంది, ఇక్కడ సేఫ్టీ లేదన్న విధంగా క్రియేట్ చేసే విధంగా వాళ్ళు ఈరోజు ఇట్లాంటి విషయాలకు వచ్చారంటే ఎంతటి దుశ్చర్య వాళ్ళు చేస్తున్నారో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పెహల్గాంలో ఏమీ తెలియనటువంటి 25 మంది అమాయకమైన టూరిస్టు ప్రజలు చంపేయబడ్డారంటే ఎంతటి దుర్మార్గం. అందరు కూడా ఇంటికి పెద్దవాళ్ళైనటువంటి మగవారిని చంపేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భార్యలు వాళ్ళ కుటుంబాలు ఎంతగా రోధిస్తూ ఉంటే అసలు తట్టుకోలేకపోతున్నాం ఈరోజు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఎక్కడ కూడా అంతకుముందు కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. జగదిగుట్ట ప్రాంతంలో సిమి ఉగ్రవాదులు దొరకడం జరిగింది. ఆ టైంలో మన ప్రాంతంలో ఏ ఇంట్లో ఎవడుంటున్నాడో ఏముంటున్నాడో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత భారత ప్రభుత్వ పౌరుల మీద కూడా ఉంది. భారత ప్రభుత్వం మీదనే కాదు, భారత పౌరుల మీద కూడా ఉంది. ఖచ్చితంగా మీరు ఆ ఇన్ఫర్మేషన్ని పోలీసులకు అందిస్తే వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదనేది ఖచ్చితంగా నిన్ననే తెలియడం జరిగింది, అంతకుముందుకు తెలియడం జరిగింది. అంతకుముందు ఇంటెలిజెంట్ వ్యవస్థ ఓన్లీ రాజకీయంగా మాత్రమే వాడుకుంటున్నారు, రాజకీయంగా ఎమ్మెల్యేలను ఎంపీలను పార్టీలకు లాక్కోవడానికి మాత్రమే ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడుకుంటున్నారు అనేది సుస్పష్టమైనట్టుగా కనబడతా ఉంది. భారత పౌరులపై ఎటువంటి అసలు రిక్రూట్మెంట్ జరగాలి, సెక్యూరిటీ ఇవ్వాలి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఖచ్చితంగా ఇటువంటి విషయంపై ఫోకస్ పెట్టాలి, దాడికి ప్రతిదాడి చేయాల్సిందే. అంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ అమాయకమైన ప్రజలమే చేయమంట్లా, ఎవడైతే ఇట్లా చేస్తున్నాడో ఈయన కొడుకులని ఒక్కొక్కరిని కోత కోయాల్సిందిగా అభిజయ్ టీవీ తరపున మేము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి దుశ్చర్యలు అనేవి కరెక్ట్ కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా మిత్రులారా. ఓకే మిత్రులారా, ధన్యవాదాలు, శుభదినం.